ఇలా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కావచ్చు, ప్రభుత్వ విద్యా సంస్థలు ఒకవైపు నిర్వీర్యం చేస్తూ ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఇలా ప్రభుత్వాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ ఏదైతే రిక్రూట్మెంట్ కావచ్చు, ఇలా వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే విధంగా చేయకుండా ఇలా ప్రభుత్వ పాఠశాల దుస్థితి మనకు తెలుసు. ఇలా రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయ పరిస్థితి మనకు తెలుసు. దాదాపు 10-15 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేదు. ఇలా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ కూడా అందుబాటులో లేకపోతే ఇలా విద్యార్థులు ఏ విధంగా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీస్ మనకు తెలుసు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు ప్రభుత్వ విద్యా సంస్థలుంటూ ఇలా ప్రైవేట్ విశ్వవిద్యాలయ పేరుతోని, యూనివర్సిటీల పేరుతోని మీరు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చుకుంటా పోతే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకి ఉన్నత విద్యని దూరం చేస్తున్నట్టే మేము ఇలా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు వెంటనే ఆ యొక్క ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్ను అమలు చేసే విధంగా ఇవాళ మీరు చట్టాలను తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలు మొత్తం వాళ్ళ ఇన్ని సంవత్సరాలుగా కూడబెట్టిన ఆస్తులంతా వాళ్ళ పిల్లల కొరకే ఇవాళ ఇచ్చి వాళ్ళు నిరుపేదలుగా మారిపోతున్నారు. పోనీ ఆ యూనివర్సిటీలో చదివిన పిల్లలకు ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయంటే ఆ యూనివర్సిటీలు నామమాత్రంగా అదే అగ్రవర్ణ పిల్లలకు క్యాంపస్ ప్లేస్మెంట్ ఇప్పించి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను ఇవాళ రోడ్డు మీదుగా వదిలేసిన పరిస్థితి ఉంది. ఆ యూనివర్సిటీల్లో ఆత్మహత్యలు చేసుకుంటారు విద్యార్థులు. మరి ఆత్మహత్యలు ఎందుకు వచ్చినాయని ఈ ప్రభుత్వాలు ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నాయా? ఎటు పోతే ఏంది ప్రజలు, ఎటు పోతే ఏంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మాకు కావాలి డబ్బు, మాకు కావాలి, మా చేతిలో ఈ పరిపాలన ఉండాలి అనే విధంగా ఇలా పరిపాలన సాగుతుంది. ఆ విధంగా ఇవాళ మనం చూసుకుంటే గురుకులాల పరిస్థితి, ఆనాడు బ్రహ్మాండంగా నడిచిన గురుకులాలు నేడు గురుకుల హాస్టళ్లలో పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే నామమాత్రంగా ఒక మోడల్ చూపిస్తారు మనకు చేస్తున్నట్టు. ఏదో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని ఒకటి గవర్నమెంట్ స్కూల్, దాన్నే ఆ మండలంలోనే అన్ని విద్యార్థుల ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టి దానికి రంగులు పూసి ఇగో ఇది కార్పొరేట్ స్థాయిలో ఉందని చెప్పి చూపిస్తూ ఉన్నారు. మరి మిగతా పిల్లల పరిస్థితి ఏదని మనం ఎవరైనా ప్రశ్నిస్తూ ఉన్నామా? ప్రశ్నించాలి. ఇవాళ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి యూనివర్సిటీలకు ఇవాళ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, బోధన మరియు బోధనేతర సిబ్బందిని రిక్రూట్ చేయకుండా నానా సమస్యలతోటి కొట్టుమిట్టాడుతుంటే ఇవాళ ప్రభుత్వ యూనివర్సిటీలను మొత్తం అసలే పట్టించుకోకుండా ప్రైవేట్ యూనివర్సిటీలకు మాత్రము వాళ్ళ కమిషన్లకు కకృతిపడి ఇష్టానుసారము వాళ్ళ బంధుప్రీతితోటి వాళ్ళకు రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళ పలుకుబడితోటి వాళ్ళందరికీ కూడా విచ్చలవిడి అనుమతినిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 17 ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలతో పాటు మరో 15 కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీకి మాకు అనుమతి కావాలని చెప్పి కోరినటువంటి వాటికి ఇవాళ ఎందుకు అనుమతినిస్తారు? ఆ యూనివర్సిటీలలో ఏమన్నా రిజర్వేషన్లు ఉన్నాయా? ఆ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి వాళ్ళు ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలే కదా. మరి ఎట్లా వాళ్ళ ఇన్కమ్మే సంవత్సరం ఆదాయం మొత్తం చూస్తే ఒక 2 లక్షల లోపో, లక్ష లోపో ఆదాయం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు మీరు ఫీజులే లక్షలు పెట్టి వసూలు చేస్తే ఇవాళ ఎట్లా చదువుకుంటారు? ఉన్నత విద్యలోకి వర్గాల బిడ్డలు ఎట్లా వస్తారని చెప్పి మీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కానీ ఏదైతే విద్యార్థులు ఈరోజు ఉన్నత చదువుకి వెళ్లకుండా ఏదైతే అగ్రవర్ణాలు కుట్ర చేస్తున్నారో ఈ కుట్ర ఫలితమే ఈరోజు ఏదైతే గిరిజన విద్యార్థులైతేంది, దళిత విద్యార్థులైతేంది ఈరోజు విద్యకు దూరం అవుతున్నారు. అది ఏమిటి అనంటే ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 యూనివర్సిటీలు అయితేంది, అదేవిధంగా వాటితో పాటు ఇంజనీరింగ్ సంస్థలు అయితేంది, ఈ ఇంజనీరింగ్ సంస్థలు ఏదైతే లక్షలాది పైసలతోటి ఏదైతే డొనేషన్లు తీసుకొని ఆ డొనేషన్లతోటే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి అయితేంది, రాష్ట్ర ప్రభుత్వానికి అయితేంది లంచాలు అనేది ఒక మూటలు చెల్లిస్తూ ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలను తీసుకొచ్చి విద్యను దూరం చేస్తారు. విద్యని ఏ విధంగా దూరం చేస్తారంటే ప్రైవేటు విద్యా సంస్థలలో లక్షలాది ఫీజులు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఒక ఆదాయం మామూలుగా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి 1 లక్ష రూపాయలు ఉంటుంది. అంటే ఒక పేద వాళ్ళకు వచ్చేసి ఆదాయం అనేది సంవత్సరానికి 1 లక్ష, 1.5 లక్షలు ఉంటుంది. కానీ అదే ఈ యూనివర్సిటీలలో ఫీజులు వచ్చేసి 5 లక్షల నుంచి మొదలుకొని 14-15 లక్షలు ఒక సంవత్సరానికి వచ్చేసి ఉంటుంది. అంటే ఇయర్ వైజ్గా చూస్తే ఒక్కొక్క కోర్సుకి ఇది ఏందనంటే ఈ రోజులో మామూలుగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు ఏదైతేందో అదేవిధంగా ఆ పేద వర్గాలకు విద్యను దొరకట్లేదు. ఎందుకు అనంటే విద్యని దూరం చేయడం వల్ల రేపు రాజ్యాధికారానికి ఉన్నత ఏదైతే అగ్రవర్ణాలే ముందుంటున్నాయి, పేద వర్గాలు అనేది దూరం అవుతున్నది. విద్యా వ్యవస్థలో వాళ్ళకి ఇష్టానుసారంగా ఫీజులు ఒక్కొక్క యూనివర్సిటీలలో 3 లక్షలు, 4 లక్షల సంవత్సరానికి ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒక నివేదిక ఇస్తాము, అదేవిధంగా ఒక హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఈరోజు చదువుకు దూరం అవుతున్నారు. కాబట్టి మీరు కూడా దీని మీద ఆలోచించి ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో చూశారు కదా ఢిల్లీలో జంజీ ఉద్యమం ఏ విధంగా వచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా మరొక ఉద్యమానికి సిద్ధమవుతున్న విద్యార్థుల నుంచి తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో అవసరం లేని వాళ్ళకి, అడగని వాళ్ళకి ఈడబ్ల్యూసీ పేరు మీద 10% రిజర్వేషన్లు ఇస్తా ఉన్నది. ఇవాళ 90% మంది ప్రజానికి ఉన్నటువంటి ఏదైతే సమాజం ఉన్నదో వాళ్ళకి మాత్రము కావాల్సినటువంటి హక్కులు కావచ్చు, వాళ్ళు అడుగుతున్నటువంటి విషయాల్ని ఏమాత్రం కూడా వినకుండా పక్కకు పెడుతున్న కండిషన్లు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఒకవైపు ప్రభుత్వ యూనివర్సిటీలు మొత్తం కూడా నిర్బంధ విద్య పేరు మీద, అలాగే అనేక సందర్భాల్లో రాజ్యాంగం చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి విద్య అందాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది. దానిలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏమాత్రం కూడా వాళ్ళకి రాజ్యాంగ విధానాలు కావచ్చు, హక్కులు కావచ్చు అందకుండా చేస్తున్న కండిషన్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో స్పెసిఫిక్గా మరీ ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, అవసరం లేని చాట ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీలని ధీటుగా ఎస్టాబ్లిష్ చేస్తున్న కండిషన్ కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో ఈరోజు ఇక్కడ ఫ్యాకల్టీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, విద్యార్థుల సమస్యలు పట్టించుకునే గోసు లేదు. కానీ మరోవైపు ధీటుగా పర్మిషన్ లేకుండా ప్రైవేట్ యూనివర్సిటీలను ఎస్టాబ్లిష్ కండిషన్ చేస్తూ ఉన్నాయి. మరోవైపు విద్యార్థులు అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు, వీళ్ళ మీద నిర్బంధాలు ఎక్కువవుతూ ఉన్నాయి. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కూడా నిర్వీర్యం చేసిన క్రమంలో భాగంగా విద్యార్థులకి విద్యను అందించలేని క్రమంలో భాగంగా ఈరోజు ప్రభుత్వాలు చాలా స్పష్టంగా వైఖరి తెలియజేస్తూ ఉన్నాయి. మరోవైపు నోరు మాట్లాడుతుంది కానీ నొసలు మాత్రం వెక్కిరిస్తున్న కండిషన్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్లు ఇచ్చేది వాళ్ళే, ప్రభుత్వ యూనివర్సిటీని నిర్వీర్యం చేసేది కూడా ఈ ప్రభుత్వాలే. కాబట్టి ఇట్లాంటి కుటిలమైన రాజకీయాలు సరైనది కాదు. కాబట్టి రాజ్యాంగం అలాగే ప్రజాస్వామ్యం ఉన్నది, దీని అనుగుణంగా పాటించాల్సిన కండిషన్ ఏదైతే ఉన్నాయో, నిర్ణయాలు ఉన్నాయో, ఆశయాలు ఉన్నాయో దాని అనుగుణంగా ప్రభుత్వాలు మాట్లాడాలి. అదేవిధంగా ఆచరణలో భాగంగా తీసుకోవాల్సిన కండిషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల అప్రమత్తంగా, అలాగే మీ యొక్క కుటిలమైన రాజకీయాలని చూపించడం సరైనది కాదు. కాబట్టి ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీలో, డీమ్డ్ యూనివర్సిటీలో విద్యారంగంలో ప్రముఖమైన పాత్ర పోషించే విధంగా, ప్రముఖమైన ప్రాధాన్యత ఇచ్చే విధంగా మీ ప్రభుత్వాలు ఆచరణాత్మకమైనటువంటి పరిణితి చెంది వీళ్ళకి దగ్గరగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి జార్జిరెడ్డి పీడిఎస్సీగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.